టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మలేదని, అదంతా మీడియా సృష్టినని అతని చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తెలిపారు. అండర్-19 ప్రపంచ కప్తో భారత క్రికెట్లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్ ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పరుగుల మోత మోగిస్తున్నాడు. వైజాగ్ టెస్టులో విధ్వంసకర డబుల్ సెంచరీతో భారత్ విజయంలోకి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతని గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై తన చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మాడు అనేది అవాస్తవం. ఈ విషయం కొన్నిసార్లు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంటోంది. చాలా మంది యశస్వి అతని తండ్రి పానీపూరి అమ్మేవారని మాట్లాడుతుంటారు. కానీ అది నిజం కాదు. 2017 డిసెంబర్ 17 నుంచి 2022 జనవరి 12 వరకు జైస్వాల్ మా ఇంట్లోనే మా కుటుంబంలో ఒకటిగా ఉన్నాడు. ఆ సమయంలో అతను ఎలాంటి పేదరికాన్ని అనుభవించలేదు. అంతకుముందు ఆజాద్ మైదాన్లో ఉండేవాడు. ఆ సమయంలో యశస్వి పానీపూరి అమ్మాడు. కానీ అతని తండ్రి మాత్రం పానీపూరి సెల్లర్ కాదు అని పేర్కొన్నాడు. అలాగే నేను అతని లీగల్ సంరక్షకుడిని. అతన్ని నా కొడుకులాగానే చూసుకున్నాను. అందుకే ఎవరైనా యశస్వి పానీపూరి అమ్మారంటే బాధపడతాను. ఇది పూర్తిగా అవాస్తవం. అతను శాంటాక్రూజ్ అనే మంచి ప్లేస్లో సకల సౌకర్యాలతో నివసించాడు. అతని కోసం మేమెంతో డబ్బు, సమయంతో పాటు మా శక్తిని ధారపోశాం. భారత ఆటగాడిగా ఎదగాలంటే అడ్వాన్స్డ్ సౌకర్యాలు కల్పించాలి. అవన్నీ మేం జైస్వాల్కు ఇచ్చాం. జైస్వాల్ భారత జట్టుకు ఆడటం వెనుక అతని కష్టం ఎంతో ఉంది. అతని నైపుణ్యంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఎలాంటి పేదరికాన్ని అనుభవించలేదు అని జ్వాలా సింగ్ చెప్పుకొచ్చాడు.